పిల్లల పల్లకి తెలుగు నీతి కథలు. ఒక అడవిలో ఒక ఏనుగు, ఒక ఎలుక జీవిస్తూ ఉండేవి. ఏనుగు ఉత్సాహంగా అడవంతా కలియ తిరుగుతుండేది. ఎలుక ప్రతిరోజు ఏనుగు వెళ్లే మార్గంలో ఉండి పెద్దగా ఉన్న ఏనుగును చూసి ఆశ్చర్యపోయేది. ఎలాగైనా ఈ ఏనుగుతో స్నేహం చేస్తే మనం ఎవరికి భయపడవలసిన అవసరం ఉండదు అని అనుకొని ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరికి వెళ్లి, ఇదిగో ఏనుగమ్మా, నాకు నీతో స్నేహం చేయాలని ఉంది అని చెప్పింది. ఆ మాటకు ఏనుగుకు నవ్వొచ్చింది. నువ్వు నా కాలిలో ముల్లంత లేవు, నీకు నాతో స్నేహం కావాలా? అవతలికి పో అంది. దాంతో ఎలుకకు కోపమొచ్చింది. నేను నీతో ఎందుకు స్నేహం చేయకూడదో చెప్పు. నీ రంగు నా రంగు ఒక్కటే. నీకు తోక ఉంది, నాకు తోక ఉంది. నీకు కళ్ళు చెవులు ఉన్నాయి, నాకు కళ్ళు చెవులు ఉన్నాయి. ఇద్దరికీ తేడా ఏముంది అని అంది. నేను నీకంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దగా ఉన్నాను. నీలాంటి అల్పజీవితో నేను స్నేహం చెయ్యను అని ఏనుగు వెళ్ళిపోయింది. అయినా ఎలుక మాత్రం వదలకుండా ఏనుగు ఎటు వెళ్తే అటు దాని వెనకే తిరుగుతుండేది. ఒకరోజు రాత్రి ఏనుగు అడవిలో తిరుగుతూ వలలో చిక్కుకొని అరవసాగింది. ఆ అరుపులు విన్న ఎలుక పరిగెత్తుకుంటూ ఏనుగు దగ్గరికి వెళ్ళింది. అయ్యో ఏనుగమ్మ, అరవకు. నా స్నేహితుడు ఆపదలో ఉంటే నేను ఊరుకుంటానా? నేను ఈ వల మొత్తం కొరికి నిన్ను విడిపిస్తాను. ధైర్యంగా ఉండు అని వలను కొరికి తెల్లవారేసరికి ఏనుగును విడిపించింది. నన్ను క్షమించు మిత్రమా అని ఏనుగు క్షమాపణ చెప్పింది. మిత్రమా అని అన్నావుగా, క్షమించాను పో అంది ఎలుక నవ్వుతూ. వేటగాలు రాకముందే అవి అక్కడ్నుండి వెళ్ళిపోయాయి. ఆనాటి నుండి ఏనుగు ఎలుకతో స్నేహంగా ఉంటూ దాని తన వీపు మీద ఎక్కించుకొని సరదాగా అడవంతా తిరిగేది. స్నేహమనేది ఆకారాలు కలిస్తే కాదు, మనసులు కలిస్తే ఏర్పడుతుంది. కథ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు మీకోసం ప్రతిరోజు వస్తూనే ఉంటాయి.